ఈరోజు ఒక ప్రత్యేకత ఉందండి. ఎంతమందికి తెలుసు? ఈరోజు ప్రత్యేకత ఏంటి? బ్లాక్ డే, ఇంకా వ్యాలెన్స్ డే, ఇంకా ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా కొంతమంది పుట్టినరోజులు కూడా ఉంటాయి కదా. ఓకే, చాలా సంతోషం. ఈరోజు ప్రేమికుల రోజు అని ఒక ప్రత్యేకంగా యవనస్తులు సెలబ్రేట్ చేసుకుంటారు. చాలా ఉత్సాహంగా ఉంటారు. ఎందుకంటే ప్రేమ అనేది చాలా అద్భుతమైన పదం. అది ఆ అనుభూతి చాలా అద్భుతమైనది. అంటే ప్రేమ గురించి వినాలన్నా, ప్రేమ గురించి చదవాలన్నా, ప్రేమించాలన్నా, ప్రేమించబడాలన్నా ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ఎవరికి ఇష్టం ఉండదు? మనిషి అన్నవాడు ఎవడైనా సరే ప్రేమ అంటే ప్రేమ కలిగి ఉండాల్సిందే. ప్రేమ లేకుండా ఏ మనిషి ఉండడు. ప్రేమ అనేది మనం అనుకున్నట్టుగా ఈ లోక సంబంధమైనది ప్రేమను అనుకుంటాం, కానీ ప్రేమ చాలా శ్రేష్టమైనది, చాలా ఉన్నతమైన పదం. అది ప్రేమ గురించి చెప్తే దేవుడే ప్రేమ ఉన్నాడు. దేవుడే ముందు మనల్ని ప్రేమించాడు. యోహాను పత్రికలో మనం చదువుతాం, దేవుడే మనల్ని ప్రేమించాడు. అసలు బైబిలే ప్రేమ సందేశం. మీకు తెలుసా, మనకి న్యూ టెస్ట్మెంటు ఇంత లావుగా ఉండి ప్రేమ సందేశం అనేసి బుక్స్ ఇచ్చేవారు మా చిన్నప్పుడు. ప్రేమ సందేశం అని ఉంటుంది దాని మీద. దేవుని మాటే ప్రేమ సందేశం, ఆయన వాక్యం కదా. అయితే లోకంలో మనం అనుకుంటున్నటువంటి ప్రేమ, అది ప్రేమని పిలుస్తాం కానీ అది ప్రేమ కాదు. ఎందుకంటే దేవుని ప్రేమతో మనం పోల్చినప్పుడు అది ప్రేమ కాదు అని తెలుస్తుంది అన్నమాట. ప్రేమ కాదని తెలుస్తుంది. సరే, నేను అదే విషయాలు ఉదయం మీరు విన్నారు. సరే, నేను కూడా కొన్ని విషయాలు తెలియచేయాలనేసి నేను ఇష్టపడుతున్నాను. తిమోతికి రాస్తున్నటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నటువంటి పత్రిక, 2వ పత్రిక ఒకసారి చూద్దామండి. 2:22లో ఈ మాట మనకి కనిపిస్తుంది. నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. చాలమ్మ. తిమోతికి అపోస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి మాట. తిమోతికి 2 పత్రికలు రాశాడు. తిమోతి అపోస్తలుడైన పౌలుకి చాలా నమ్మకమైన వాడు, ప్రియమైన కుమారుడు అని తిమోతిని గురించి సంబోధిస్తాడు. అంతేకాదు, తిమోతి పౌలుకి మంచి శిష్యుడు. తిమోతి మంచి విశ్వాసి. వాళ్ళ అమ్మ విశ్వాసి, వాళ్ళ అవ్వ విశ్వాసి, వాళ్ళ కుటుంబం విశ్వాసం కలిగిన కుటుంబం. ఆ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి తిమోతి విశ్వాసే, దేవుడిని ఎరిగిన వాడే. అయితే పౌలుతో పరిచయం అయిన తర్వాత పౌలు యొక్క శిష్యరకంలో లేదా పౌలు ఇచ్చినటువంటి బోధలో తిమోతి చాలా ఉన్నతంగా తను ఆ దేవునిలో ఎదిగాడు. తిమోతికి పౌలు సంఘ బాధ్యతలు అప్పగించాడు. సువార్త పని, సంఘంలో ఏ ఏ పనులు, ఎవరెవరు ఉంటారు, ఎవరెవరికి ఎలాగన నువ్వు బోధించాలి, ఇవన్నీ చెప్పాడు. మీరు వినాలి, చూడండి. తిమోతికి ఇవన్నీ తెలియజేస్తూ ఉంటాడు. 2 పత్రికల్లో ఎవరికి ఎలాగా నువ్వు మాట్లాడాలి అనే విషయాలు తెలియజేస్తాడు. ఇక్కడ తిమోతితోటి ఏం చెప్తున్నాడంటే, యవనస్తుడు అని తిమోతి యవనస్తుడు కాబట్టి యవనుడైనటువంటి తిమోతికి ఏమంటున్నాడంటే, తిమోతి నువ్వు యవనస్తుడు కదా, యవన ఇచ్చల నుంచి నువ్వు పారిపో. యవన ఇచ్చలు అంటే ఏంటి? కోరికలు. యవన కాలంలో కోరికలు వస్తాయి. స్టాన్లీ హాల్స్ అని ఆయన యవన కాలం అనేది ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి వయసు అన్నాడు. యవన కాలం అనేది ఇంచుమించుగా 12-13 నుంచి టీనేజ్, అక్కడి నుంచి ఇంచుమించుగా 25 సంవత్సరాల వరకు లేదా 30 సంవత్సరాల లోపు. ఇంకా మన భారతదేశంలో ఇంకా మనం అనుకుంటే 35-40 సంవత్సరాల వరకు అనుకుందాం. ఈ కాలం అంతా కూడా యవన ఇచ్చలతో ఉండేటువంటి ఆలోచనలు ఉంటాయి. అసలు యవన ఇచ్చలు అంటే ఏంటి? యవన కోరికలు అంటే ఏంటి? యవన కాలంలో వచ్చే కోరికల్ని నుంచి పారిపో అని అంటున్నాడు. ఏ కోరికల నుంచి పారిపోమంటున్నాడు అని ఆలోచన చేస్తే, యవన కాలంలో సాధారణంగా
ఆ, ఈ 12-13 సంవత్సరాల నుంచి ఇంకక్కడి నుంచి వచ్చే కోరికలు ఎలా ఉంటాయంటే శారీరకమైనటువంటి ఆలోచనలు వస్తాయి, శారీరక అవయవాల్లో మార్పులు వస్తాయి. కాబట్టి అక్కడి నుంచి ఆ కోరికలు లేదా ఆ వయసులో అలా రావటం తప్పు కాదు, అది ఆరోగ్యమే. కానీ ఆ కోరికల్ని ఏ విధంగా మలుచుకోవాలి, అక్కడ వస్తున్నవి ఏ ఏ ఆలోచనలు ఎటు దారి తీస్తాయి, మనల్ని ఎటు తీసుకుని వెళ్ళిపోతాయి అనేది గ్రహించుకోవాలి. ఆ విషయాలే కొంతమంది బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని మీ ముందు చూపిస్తూ నేను ఈ వాక్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. యవ్వన ఇచ్చల నుంచి పారిపో అని అంటే ఫిజికల్గా పారిపోవలసిన అవసరత ఉంటుంది, మన ఆలోచనల నుంచి వాటిని విడిచిపెట్టి రావాల్సిన అవసరత కూడా ఉంటుంది. ఆలోచనలో నుంచి బయటికి రావాలి, ఫిజికల్గా కూడా భౌతికంగా కూడా వాటి నుంచి పారిపోవలసి వస్తుంది. కొన్ని సన్నివేశాలు మనల్ని ఆ సన్నివేశాల్లో నుంచి మనం బయటికి రావాల్సినటువంటి అవసరత కూడా ఉంది. ఆ విషయాలు బైబిల్లో నుంచే ఎవరు ఎలా పారిపోయారు, ఎవరెవరు పారిపోకుండా ఆ ఆలోచనలో పట్టబడి ఎలా నాశనం అయిపోయారు అనే విషయాలు నేను కొంతమంది వ్యక్తులు మేము ముందుంచి నేను నా సందేశాన్ని ముగిస్తాను. ఇక్కడ పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థించే వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానాన్ని వెంటాడు. ప్రేమను అనే మాట కూడా ఉపయోగిస్తున్నాడు కదా, ప్రేమను వెంటాడు. ఇక్కడ చెప్తున్నటువంటి ప్రేమ, తిమోతికి చెప్తున్నటువంటి ప్రేమ లోకంలో మనం అనుకుంటున్నటువంటి ప్రేమ వేరు అనే విషయాలు మనం చూద్దాం. చూడండి, ఇదే విషయంలో ఇదే తిమోతికి 1వ పత్రికలో కూడా ఈ మాట అంటాడు. 1వ పత్రిక 4వ అధ్యాయం 11వ వాక్యంలో కూడా ఏమంటాడంటే, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరించనియొద్దు. చాలమ్మా, ఎవడు నీ యవ్వనాన్ని బట్టి రే తిమోతి ఇలాంటోడురా, తిమోతి ఇలా చేస్తున్నాడు, పలానా చోట కనబడ్డాడు, పలానా అమ్మాయితో వెళ్తున్నాడు, పలానా అమ్మాయి పలానా అబ్బాయితో వెళ్తున్నాడు అని చెప్పుకోకుండా ఉండు. ఎందుకనంటే నీవు ఒక బాధ్యతాయుతమైనటువంటి పనిలో ఉన్నావు, నీవు దేవుని ఉన్నతమైన పనిలో ఉన్నావు, లేదా నువ్వు దేవుని ఉన్నతమైనటువంటి విశ్వాసిగా ఉన్నావు, నువ్వు సజీవుడైనటువంటి దేవునికి ఒక సాక్షిగా ఉన్నావు. కాబట్టి ఆ సాక్ష్యాన్ని నువ్వు మాదిరిగా చూపించాలి. కాబట్టి మాదిరిగా చూపించాల్సినటువంటి నువ్వు ఆ విశ్వాసుల ద్వారా కానీ బయట లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా గనక నీవు ఇలా చేస్తున్నావు అని గనక నీ గురించి చెప్పబడితే ఎవరికి అవమానం వస్తుందో తెలుసా? దేవాది దేవునికి అవమానం కలుగుద్ది, దేవుని వాక్యానికి అవమానం కలుగుతుంది, దేవుని యొక్క కార్యాలకి అవమానం కలుగుద్ది. కాబట్టి నీ మీద ఎంతమంది ప్రభావితం అవుతారో ఆ ప్రభావితమయ్యే పరిస్థితిని నీ నుంచి నెగిటివ్ వెళ్ళకూడదు, నీ నుంచి చెడు వెళ్ళకూడదు, నీ నుంచి దేవుణ్ణి అసహించుకునే పరిస్థితి రాకూడదు, నీ నుంచి ఒరే దేవుడిని నమ్ముకున్నాడు రా, ఇలాగుంటారా దేవుడిని నమ్ముకున్న వాళ్ళు అనే ఆ మాటలు నీ నుంచి రాకూడదు. కాబట్టి యవ్వనం బట్టి నిన్నెవడు తృణీకరించకూడదు అని చెప్తా ఉన్నాడు. అక్కడ కూడా మాటలోను, పవిత్రతలోను, ప్రేమలో అని కూడా ఉపయోగిస్తాడు. ప్రేమలోను అని చెప్తాడు, మాదిరిగా ఉండు, ఆదర్శంగా ఉండు అని చెప్తాడు. ఇక్కడ చూడండి, యవన ఇచ్చల్లో యవన కోరికలు అనేవి ప్రమాదకరమైనవి. అవి యవన జీవితాన్ని పాడు చేస్తాయి, సాక్ష్యాన్ని పాడు చేస్తాయి. ఇక్కడ కొంతమంది యవనస్తులు మీకు చూపిస్తాను. ఒకసారి మనం ఎవరిని చూద్దామంటే సంసోన్ చూద్దామా? సంసోన్, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 3వ వచనం 7వ వచనం ఒకసారి చదవమ్మా. 14వ అధ్యాయము 3-7 వాక్యాలు చెప్పు.
ఆ, ఆ, చాలు, నాకు ఇష్టమైంది అని అంటున్నాడు. 7వ వాక్యం చూడు. ఆ, 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 ఇష్టము కలిగాను. చూసారా, ఇక్కడ సంసోనికి దేవుడు ఇచ్చినటువంటి పని ఏంటంటే, సంసోన్ని చాలా మంచి బాధ్యత కలిగినటువంటి ఒక పనిని అప్పగించాడు దేవుడు. ఆ దినాల్లో న్యాయాధిపతులుని, ఇశ్రాయేల్ ప్రజలకి న్యాయాధిపతుల్ని దేవుడిచ్చాడు. ఫిలిస్తీన్ల నుంచి ఇశ్రాయేల్ని విడిపించే పనిని సంసోన్ మీద పెట్టాడండి. సంసోన్ మీద పెట్టాడు. సంసోన్ చాలా బలవంతుడు. మనం బైబిల్ గ్రంథం అంతట్లో కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి బలవంతుల్లో కానీ సంసోన్ అంత బలవంతుడు లేడు. మనం బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని ఈ విధంగా మాట్లాడతాం. సొలొమోను గురించి మాట్లాడుకునేటప్పుడు సొలొమోను అంత జ్ఞాని లేడు ఇప్పటి వరకు కూడా. అంత జ్ఞాని సొలొమోను, దేవుడు అంత జ్ఞానాన్ని ఇచ్చాడు. సంసోను విషయంలో మాట్లాడేటప్పుడు సంసోను చాలా బలవంతుడు. ఎంత బలవంతుడు అంటే సింహాన్ని చీల్చేశాడు. ఇలా పట్టుకుని ఇలా చీల్చేశాడు సింహాన్ని. మొన్న రాజమండ్రిలో పులి వచ్చింది, పెద్ద పులి. ఆ పులిని పట్టుకోవడానికి ఇంచుమించుగా ఒక వారం 10 రోజులు పట్టింది వాళ్ళకి. 4 బృందాలు తిరిగాయి. అది చాలా చోట్ల ఆవుల్ని, ఎద్దుల్ని, గేదెల్ని చంపేసి అది పడేసింది. ఆఖరికి అన్ని రోజుల తర్వాత వాళ్ళు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి దాన్ని పట్టుకున్నారు ఎట్టకాలకి. సంసోన్ అయితే అలా చేయడు, దానికి ఎదురెళ్ళి చీల్చేస్తాడు. అంత బలవంతుడు, అంత ధైర్యవంతుడు. అలాంటి సంసోనికి ఫిలిస్తీన్ల నుంచి ఇశ్రాయేల్ని విడిపించాలి అనే బాధ్యత ఇస్తే సంసోన్ ఏం చేశాడు తెలుసా? ఫిలిస్తీన్ల అమ్మాయిని ప్రేమించాడు, ఇష్టపడ్డాడు. ఇష్టం లైక్ చేశాడు. ఇష్టం అనేది ఇచ్చను కలిగిస్తుంది. ఇచ్చ, కోరిక. దాన్నే మనం ఇంకా చెప్పుకోవాలంటే కామం అని చెప్తాం. కామం. ఇక్కడ కామంతో కూడినటువంటిది. సంసోను ఆ స్త్రీని చూసినప్పుడు, ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె యందు ఇష్టం కలిగిందంట. దీన్నే మనం మన భాషలో ఇప్పుడు మనం అనుకునేది ప్రేమ అంటాం. ప్రేమ కలిగింది. ప్రేమలో పడ్డాడు సంసోను. ఎందులో పడ్డాడు? ప్రేమలో పడిపోయాడు. చాలామంది ప్రేమలో పడిపోతూ ఉంటారు యవ్వన కాలంలో. ఇక్కడ ప్రేమ అనేది తప్పు కాదండి. ప్రేమ అనేది దేవుడు మనందరి, మానవులైన ప్రతి ఒక్కరిలోనూ ఆ ఎక్స్పీరియన్స్ని పెట్టాడు. ప్రేమ అనే అనుభూతిని, ఏమంటారు, ఆ భావాన్ని ప్రతి ఒక్కరిలోనూ పెట్టాడు. కానీ మనం అనుకుంటున్నటువంటి ప్రేమ, దేవుడు మనలో పెట్టిన ప్రేమ వేరు. దేవుడు పెట్టిన ప్రేమ అయితే కొరింథీ పత్రికలో మనం చూస్తాం 14వ అధ్యాయంలో. అక్కడ చాలా విషయాలు ప్రేమ గురించి మాట్లాడతాడు. అయితే ఇక్కడ మనం అనుకుంటున్నటువంటి ప్రేమ, సంసోను పడిపోయిన ప్రేమ, అది కోరిక. తిమోతి ఏమన్నాడు పౌలు? యవ్వనేచ్ఛల నుంచి పారిపో. ఇక్కడ సంసోను ఏం చేశాడు? పడిపోయాడు. పారిపోవలసినోడు పడిపోయాడు. పడిపోయి అలా సంసోను ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలుసా? ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోయాడు. తుత్తునీలుగా అయిపోయాడు. 2 స్తంభాలకి మధ్యన కట్టేసి తన కళ్ళు 2 పీకేసి తన్ని చంపేసినట్టుగా మనం. ఆ టైంలో దేవుడిని అడిగితే ఆ 2 స్తంభాలని లాగితే మొత్తం ఆ దేవాలయం కూలిపోయి అక్కడ చాలామంది చనిపోతారు. కానీ సంసోను చావలసినటువంటి విధానం అది కాదు. సంసోను జీవించాల్సినటువంటి విధానం అది కాదు. దేవుడు సంసోనుకు ప్రత్యేకంగా ప్రతిష్ఠ చేయబడ్డాడు. మనం మొదటి అధ్యాయంలో చదివితే ప్రతిష్ఠ చేయబడినవాడు, నాచీరు చేయబడినవాడు. సంసోను చాలా మంచి పని కోసం దేవుడు ఎంపిక చేస్తే సంసోను ప్రేమలో పడిపోయాడు, కామంలో పడిపోయాడు, ఇచ్చలో పడిపోయాడు, యవ్వన కోరికలో పడిపోయాడు. అది ప్రేమ అని మనం అనుకుంటున్నాము, కానీ అది ఇచ్చ. సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకాలజిస్ట్, మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని రాసినటువంటి ఆయన ఏమంటాడంటే, ఇడ్డు, ఈగో, సూపర్ ఈగో అనే 3 విషయాలు చెప్తాడు. ఇడ్ అనేది చాలా భయంకరమైనది. తన కోరికలను తీర్చుకోవడానికి పనిచేసే ఆలోచన అది. ఇడ్ అది మూర్ఖంగా ప్రవర్తిస్తుందంట. చాలా భయంకరంగా ఉంటుంది. అది ఏమి ఆలోచించదు, వాస్తవాల్ని ఆలోచించదు, ఆదర్శాన్ని ఆలోచించదు. దానికి ఆ టైంలో ఎలా అనిపిస్తే అలా చేయడానికి ప్రేరేపించబడతారు. ఇక్కడ సంసోను అదే చేశాడు.
సంసోన్ అదే చేశాడు. తన ఆలోచనలు ఏదైతే వచ్చిందో, తను ఏదైతే చేయాలనుకున్నాడో అది చేశాడు. చాలామంది ఈ మాట అంటారు కదా, నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం నేను చేస్తాను, ఏమంటాను అని తల్లిదండ్రుల మీద పిల్లలు తిరగబడతారు, లేదా పెద్దవాళ్ళ మీద పిల్లలు తిరగబడతా ఉంటారు. నా ఇష్టం, మీరెవరు నన్ను అడగటానికి, నన్ను అంటానికి ఎవరు, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను, నాకు హక్కు లేదా అని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఇష్టం ఇష్టం అంటే వాళ్ళ యొక్క సొంత అభిప్రాయాలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సంసోను పడిపోయాడు. చివరికి తన అంతం ఎలా ముగిసిందండి? ఎలా ముగిసింది? కళ్ళు పీకివేయబడ్డాయి. ఆ ఫిలిస్తీన్ల దేవత ముందు, ఆ గుడి ముందు, గుడిలో తన్ని ఊరేగిస్తూ తన్ని బలిచ్చినట్టుగా తీసుకెళ్ళి అక్కడ దేవాలయపు స్తంభాలకి కట్టేస్తే చివరికి దేవుడు అక్కడ సహాయం చేశాడు. ఎందుకంటే దేవుడు తన యొక్క చిత్తాన్ని, తన యొక్క కార్యాలను చేయడంలో ఆయన శక్తిమంతుడు కాబట్టి క్షమించాడు. కానీ అది మాత్రం విధానం కాదు. ఈ రోజున మనం ఆలోచన చేద్దాం. మన ఇష్టం వచ్చినట్టుగా మన నిర్ణయాలు మనం తీసుకుంటున్నామేమో, మన ఆలోచనలు మనం చేస్తున్నామేమో. ఇక్కడ సంసోను చూసినప్పుడు తన ముగింపు చాలా ఘోరంగా ముగిసింది. ఇంకొక మాట చూపిస్తాను. ఇక్కడ చూడండి, అమ్నోను అని ఆయన ఒక ఆయన ఉంటాడండి. సమూయేలు 2వ గ్రంథం 13:4 వచనం నుంచి కనుక చదువుకుంటే వెళ్తే, అమ్నోను అనే ఆయన రాజకుమారుడే, దావీదు కుమారుడే. కానీ అతను ఏం చేశాడు తెలుసా? ఒక అమ్మాయి మీద ఇష్టాన్ని పెంచుకున్నాడు. ఎవరంటే అమ్మాయి తామారు. తామారు ఎవరనంటే అబ్షాలోము కుమార్తె. నేను చెప్పేస్తున్నాను ఎందుకంటే ఇది అంత చదివే వరకు టైం పడుతుంది. అబ్షాలోము కుమార్తె. ఈ అమ్నోనైన ఆయన అమ్మాయి విషయంలో ఏమవుతా ఉన్నాడు తెలుసా? రోజు రోజుకి కృషించిపోతా ఉన్నాడు, చిక్కిపోతా ఉన్నాడు. తనకు కలిగినటువంటి ఆలోచన ఏంటో తెలుసా? మనం అనుకుంటున్నటువంటి ప్రేమలో పడ్డాడు, ఇష్టంలో పడ్డాడు, యవన ఇచ్చలో పడిపోయాడు. అక్కడ ఎవరుంటారో అబ్యాతారా, ఒకసారి చదవమ్మా. అతను ఒక ఆలోచన చెప్తాడు. అమ్నోను మిత్రుడు ఒకడు ఉండేను. యెహోనాదాబు ఏం చేసిపోయాడు తెలుసా? ఒరే, ఎందుకు ఇలా చిక్కిపోతున్నావు నువ్వు అని అంటే, నాకు ఇలాంటి కోరిక ఉంది. ఆడు మంచి మిత్రుడంట అమ్నోనికి, అభినాదాబు. ఏం చేయాలరానంటే, ఒరే ఓ పని చేయరా, అమ్మాయిని నువ్వు జబ్బు చేసినట్టుగా పడిపో, ఆ జబ్బులో ఆ అమ్మాయి వచ్చి నీకు వంట చేసి పెడితే తినాలనే కోరిక ఉందని అయ్యగారికి చెప్పేవారికి, దావీదికి తప్పకుండా పంపిస్తాడు రా అనేసి చెప్పాడు, మనం మాట్లాడుకునేటట్టుగా. సరే, ఆలోచన బాగుంది, అమలు చేస్తాడు. అమ్మాయి వచ్చింది. అమ్మాయి ఏమనుకుంది? అన్నే అమ్నోను వచ్చింది, వంట చేసింది, బాగానే చేసింది, అంత బాగానుంది. వీడిలో ఉన్నటువంటి ఇచ్చ, యవ్వన కోరిక ఏం చేసిందంటే అమ్మాయిని బలవంతం చేసేవాడు, ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేశాడు. ఆ అమ్మాయి ఏడుస్తూ బయటకు వస్తే వాళ్ళన్న అబ్షాలోము చూస్తాడు. ఏమైందమ్మా? అమ్నోను దగ్గర అయితే అర్థమైపోయింది అబ్షాలోముకి పరిస్థితి. చూడండి, ఇక్కడ ఏమైంది తెలుసా? ఇక్కడ యవ్వన ఇచ్చలో పడిపోయాడు. మనం అనుకుంటున్నటువంటి ప్రేమ అని అనుకుంటున్నామే, ఈ లోక ప్రేమ, అది ఇచ్చ, కామంతో కూడింది. అందులో పడిపోయాడు. అమ్మాయి సుందరవతి, చాలా బాగుంది, అందంగా ఉంది. అమ్మాయిని చూడగానే ఈ అమ్మాయి నాకు కావాలనుకున్నాడు, లేదా ఈ అబ్బాయి నాకు కావాలనుకున్నారు. వాళ్ళు పాపంలో పడిపోయారు. ప్రేమ పాపానికి తీసుకెళ్ళింది. నిజంగా ప్రేమ పాపం చేయనేస్తుందా? నిజమైన ప్రేమ, దేవుని ప్రేమ పాపాన్ని చేయనిస్తుందా? చేయనీయదు, పాపం వైపు తీసుకెళ్దాం. మనం అనుకున్నటువంటి ఈ లోకంలో ప్రేమ అని పిలుస్తున్నటువంటి ఆ ప్రేమ నిన్ను పాపానికి గనుక నడిపిస్తే అది ప్రేమ కాదు, అది కామం, అది ఇచ్చ, తిమోతితో చెప్పినట్టుగా. కాబట్టి ఇక్కడ అమ్నోను పడిపోయాడు, యవ్వన ఇచ్చలో పడిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా? అబ్షాలోము అమ్నోను చంపేశాడు. అబ్షాలోము కూడా మంచి ప్లాన్ వేశాడు, రాజులందరికీ విందని చెప్పేసి. కొన్ని రోజులైన తర్వాత ఆ విందులో అమ్నోన్ని చంపేశాడు. ఇక్కడ చూడండి, ఈ ప్రేమ వల్ల ఏం జరిగింది తెలుసా? అవమానం జరిగింది, హత్య జరిగింది. కుటుంబం అవమానం పడింది,
హత్య కూడా జరిగింది. ఎవడైతే ఆ తప్పు చేశాడో వాడిని చంపేశాడు. కోపం, ఉక్రోషం, రే మా చెల్లిని ఎలా చేస్తావారా అని చెప్పి వాళ్ళ అన్న వెళ్ళి వాడిని చంపేశాడు. నిజంగా ట్రూ లవ్, నిజమైన ప్రేమ ఆ విధంగా చేస్తుందా? చేయదు. తర్వాత ఇంకొక విషయాన్ని కూడా చూపిస్తాను మీకు. యాకోబు పిల్లల్లో ఒక కుమార్తె ఉందో తెలుసా మీకు? దీనాని అక్కడ ఉన్నటువంటి చూడండి 34వ అధ్యాయంలో అక్కడ చూస్తాం మనం. చదువు, మూడో వచనం చదువు. అతని మనసు యాకోబు కుమార్తె అయిన దీనా మీద ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి, ఈ చిన్నదాన్ని నాకు పెండ్లి చేయండి అని తన తండ్రి అయిన హామోర్ని అడిగాడు. హామోర్ ఎవరంటే అతని పేరేంటి? షెకెమా? ఏం పేరు అతను? షెకెం. ఇతను ఏం చేశాడంటే దీనా మీద మనసు పడ్డాడు, ప్రేమించేశాడు. ఆ ప్రేమ తర్వాత ఇచ్చి కూడా ఆమె మీద అఘాయిత్యం కూడా చేశాడు, ఆమెతో శారీరకంగా కూడా కలిశాడు. ఈ విషయం యాకోబు కుమారులకి తెలిసినప్పుడు, అయితే వీళ్ళు మర్యాదకి వెళ్ళి పెళ్లి చేసుకుందామని మాట్లాడతారు, కానీ యాకోబు కుమారులో ఇద్దరు మాత్రం ఎవరు? లేవి, సిమ్యోను. వీళ్ళిద్దరికి మాత్రం చాలా కోపం వస్తుంది. మా చెల్లినే నువ్వు ఇలాగా బలవంతం చేస్తావా నువ్వు అని చెప్పేసి ఒక ప్లాన్ చేసి ఆ ప్లాన్ ప్రకారం వాళ్ళని లేపడేశారు. ఇక్కడ ఏమైంది? యాకోబు తర్వాత చాలా బాధపడతారు వీళ్ళిద్దరు చేసిన పనిని బట్టి. ఇక్కడ ఏమవుతా ఉందో తెలుసా? అవమానం వచ్చింది, హత్యలు జరిగాయి, కోపాలు వచ్చాయి, ఉక్రోషాలు వచ్చాయి, ప్రమాదాలు జరిగాయి. ఇది ఈ లోకంలో మనం అనుకుంటున్నటువంటి ప్రేమ అని పేరు పెట్టాను చూసారా, అది ఇలాంటి ప్రమాదాలని తీసుకురాదు నిజమైన ప్రేమ అయితే. ఇక్కడ దీనా విషయంలో ఈ విధంగా జరిగింది, అక్కడ హత్య జరిగింది. తర్వాత ఇంకా మనం చూస్తే సొలొమోను భక్తుడు తను రాసినటువంటి సామెతలో 7వ అధ్యాయంలో ఒక యవనస్తుడి గురించి చెప్తాడు. ఆ యవనస్తుడు కూడా ఇలాగే సంత వీధుల్లో తిరుగుతూ ఉంటాడు. ఒక స్త్రీ తనని లోబర్చుకుంటుంది, తీసుకువెళ్తుంది, తను పడిపోతాడు. ఉరియొద్దకు పక్షి పరిగెట్టినట్లుగా తిను ఆమె వలలో పడిపోయి తను కూడా తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. 7వ అధ్యాయం చివరిలో ఆ మాట చూస్తాం. తను ఏమయ్యాడంట? 7వ అధ్యాయం సామెతల గ్రంథం 7. అది గాయపరిచి పడద్రోసిన వాళ్ళు అనేక మంది, అది చంపిన వాళ్ళు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పో మార్గము, ఆ మార్గము మరణశాలకు దిగిపోవును. అతడు మరణశాలకు వెళ్ళిపోయాడు. ఇక్కడ చూడండి, కొంతమంది యవనస్తులు మనం చూస్తూ ఉన్నాం. తిమోతితో అన్నాడు, తిమోతి యవనిచ్చల నుంచి పారిపో. నువ్వు పారిపోకపోతే ఆ యవన కోరికలను విడిచిపెట్టకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? అమ్నోన్లానే ఉంటుంది. ఎలా ఉంటుందో తెలుసా? సంసోన్లానే ఉంటుంది. ఎలాగుంటుందో తెలుసా? దీనా ప్రేమించినటువంటి షెకెంలా ఉంటుంది. ఎలా ఉంటుందో తెలుసా? సొలొమోను చెప్పినటువంటి యవనస్తుడు, ఆ పడుచువాడు సంత వీధుల్లో తిరుగుతున్నాడే, వాడు మరణశాలకు దిగిపోయాడు. అలా ఉంటుంది. ఈ లోకంలో నువ్వు పేరు పెట్టి, ప్రేమని పేరు పెట్టి నువ్వు చేస్తున్నావే, అది ప్రేమ కాదు. మరి ఏది ప్రేమ? ఈ ఇచ్చల నుంచి పారిపోయిన ఒక వ్యక్తిని చూపించిన చూడండి, ఏషేపు చూడండి, చూద్దాం. ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయము 7-8 వాక్యాలు చదివితే కనుక అతడు ఎరుగడు లేడు. చాలు. అక్కడ సందర్భం తెలుసు కదా. అక్కడ యోసేపు పోతిఫర్ ఇంట్లో ఉన్నాడు, ఒక నమ్మకమైన సేవకుడిగా, ఆ ఇల్లు అంతటి మీద అధికారిగా ఉన్నాడు. అయితే పోతిఫర్ భార్య, యోసేపు చాలా అందంగా ఉన్నాడు, సుందరుడు, చాలా బాగున్నాడు. ఆమె ఏం చేసిందంటే అతని మీద కన్నేసింది. అక్కడ జరిగింది ఏంటో తెలుసా? ఇచ్చ, కోరిక.
అది ప్రేమ కాదు, ప్రేమ కాదు. ఇచ్చ కలిగింది. అతనితో ఏ విధంగానైనా సరే లైంగికంగా అతని మీద దాడి చేయాలనిపించింది. ఆమె ఏదో రకంగా లోబర్చుకోవాలనుకుంది. కానీ యోసేపు ఏం చేశాడు తెలుసా? పారిపోయాడు. మీకు ఇంత చెప్పాను కదా, సన్నివేశాల నుంచి కూడా పారిపోవాల్సి వస్తుంది, ఆలోచనలో కూడా పారిపోవాలి. ఇక్కడ ఆలోచనలో నుంచి యోసేపు పారిపోతున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ సన్నివేశం, ఆ పరిస్థితుల నుంచి ఫిజికల్గా అక్కడి నుంచి పారిపోయినట్టుగా మనం చూస్తాం. ఒకవేళ యోసేపు గనక పారిపోకపోతే, ఇలా ఆలోచిద్దాం, యోసేపు అక్కడి నుంచి వెళ్ళకపోతే ఏం జరిగేది? పోతిఫర్ భార్య కదా, తనతో ఇష్టంగా ఉంది కదా, ఒకవేళ తను అన్నట్టుగా తను చేసేసి ఉంటే కనుక ఆ ఇంట్లో తన ధైర్యంగా ఉండేవాడా? తను ఎలాగైనా పోతిఫర్కి ఆ విషయం తెలిస్తే గెంటేస్తాడు బయటికి. ఇది రహస్యంగా జరుగుతూ ఉంటుంది, కొంతకాలం జరుగుద్ది, ఎప్పటికప్పుడు బయటకు వస్తుంది. కానీ యోసేపు మీద దేవునికి ఉన్నటువంటి దర్శనం పాడైపోయాను. యోసేపు మీద ఇశ్రాయేళ్ల జాతిని కాపాడవలసినటువంటి బాధ్యత యోసేపు మీద ఉంది. ఇశ్రాయేల్ యొక్క కుటుంబాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత యోసేపు మీద ఉంది. యోసేపు ఆ దర్శనాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి తృణికమైన తుచ్చమైన ఆశకు లోబడలేదు, క్షణికమైన ఆవేశానికి గురి కాలేదు. ఆమెను విసర్జించాడు, ఆమెను త్రోసేశాడు. తనకు అవమానం కలిగినా పర్లేదు, తన్ని చెరసాల్లో పెట్టినా పర్లేదు. కానీ అక్కడి నుంచి యోసేపు ఏం చేశాడు? పారిపోయాడు కాబట్టి యోసేపు ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. ఆ ఐగుప్తు దేశానికి రాజు అయ్యాడు. రాజు తర్వాత రాజు యోసేపే. రాజు ఫరో యోసేపు పర్మిషన్ తీసుకుని మాట్లాడాలి. అంతటి ఔన్నత్యాన్ని, అంతటి అధికారాన్ని యోసేపుకి దేవుడిచ్చాడు. ఈ రోజున ప్రియ యవన బిడ్డలారా, ఈ రోజున దేవుడు నీ మీద ఒక ఉద్దేశాన్ని ఉంచాడు. నీ యవన కాలాన్ని పవిత్రంగా ఉంచాలని, నీ యవన జీవితాన్ని పవిత్రంగా జీవిస్తూ ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని, దేవుని కొరకు ఒక నమ్మకమైన సాక్షిగా అనేక మందిని ప్రభువు కొరకు ఆకర్షించేటువంటి సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. యోసేపుని ఒక జాతిని కాపాడటానికి, ఒక నేషన్ ఇజ్రాయెల్ని కాపాడటానికి యోసేపుని నిలబెట్టుకున్నాడు. కరువులో ఇజ్రాయెల్ని కాపాడటానికి యోసేపు అక్కడ ఐగుప్తు మీద అధికారిగా ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని కాపాడుకోగలిగాడు. ఈ రోజున ఇజ్రాయెల్ అనేది ఒక దేశం మనం చూస్తూ ఉన్నామనంటే యోసేపు ఆ రోజున తృణీకరించినటువంటి, విసర్జించినటువంటి పాపం వల్లనే, పారిపోయి వచ్చినటువంటి పాపం వల్లనే. తను ఆ రోజున పారిపోయి ఉండకపోతే దేవుడి వేరే మార్గం ఉంటుంది. కానీ యోసేపు గురించి ఈ రోజున మనం మాట్లాడుకోలేం. ఈ రోజున నీ గురించి, నీ తర్వాత మాట్లాడుకోవాలి అని అంటే, నీ సాక్ష్యం గురించి, నీ జీవితం గురించి ఇతరులు లేదా సంఘం నిన్ను చూసి నేర్చుకోవాలి అని అంటే, ఇది నాన్న నువ్వు అనుకుంటున్నవే ఈ లోకంలో ప్రేమని, అది ప్రేమ కాదు, అది ఇచ్చ, కామంతో కూడింది. దాని నుంచి పారిపో. కొరింథీ పత్రిక, మొదటి పత్రిక 14 అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తాం. అక్కడ ఏముంటాయి తెలుసా? ప్రేమ. చూడమ్మా, 4-8, 13 అధ్యాయం, 2 కొరింథీ 13. ప్రేమ దీర్ఘకాలం సహించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా మాట్లాడదు, అది ఉప్పొంగదు, మర్యాదగా నడదు. చాలు, అమర్యాదగా నడవదు, ప్రేమ కోపపడదు, ప్రేమ స్వప్రయోజనము ఆలోచించదు, అమర్యాదగా నడవదు. ఇక్కడ మనం చూసినటువంటి ఈ వ్యక్తుల జీవితాల్లో వాళ్ళు అనుకున్న ప్రేమ మర్యాదతో కూడిందా, గౌరవంతో కూడిందా? అది కుటుంబాల్ని నాశనం చేసింది. అక్కడ ఏం జరిగింది? కోపం వచ్చింది. ప్రేమ కోపపడదు. అక్కడ ఏమొచ్చింది? కోపం వచ్చి ఏమైంది? నరహత్య జరిగింది. ప్రేమ నరహత్య చేయదు. చూడండి, మనం అనుకున్నటువంటి ఈ లోక సంబంధమైన ప్రేమ చుట్టూ ఎన్ని నష్టాలు జరుగుతూ ఉన్నాయో చూడండి. కోపం వస్తూ ఉంది, కోపం వలన నరహత్య జరిగింది, అవమానం జరిగింది, కుటుంబాల్లో విభేదాలు వచ్చాయి, అక్కడ సాక్ష్యం కోల్పోయారు.
ప్రేమ. అది ప్రేమ అంటామా? దాన్ని ప్రేమ అంటామా? అది ప్రేమ కాదు. అది ప్రేమ కాదు. ఇక్కడ చెప్తా ఉన్నాడు ప్రేమ, నిజమైన ప్రేమ. ఆ చివరిలో మనం చూస్తాం సత్యం. ప్రేమ సత్యమును గురించి చెప్తుందంట. ట్రూ లవ్, ట్రూ లవ్. అదేదైనా ట్రూ లవ్ అని చెప్పాలనంటే బైబిల్ దగ్గరికే రావాలి. బైబిల్లో యేసయ్య దగ్గరికి రావాలి. యేసయ్య నిజమైన ప్రేమ. ఆయన నిజమైన ప్రేమికుడైన, నిజంగా ప్రేమించిన వాడైన. ప్రేమ నిన్ను సహిస్తుంది, ప్రేమ నిన్ను సరిచేస్తుంది, ప్రేమ నిన్ను గౌరవిస్తుంది, ప్రేమ నీకు జీవాన్ని ఇస్తుంది, ప్రేమ నిన్ను లేపుతుంది, ప్రేమ నిన్ను ఆదరిస్తుంది, ప్రేమ నీకు ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తుంది. ఆ ప్రేమ ఎవరిదో తెలుసా? యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమ మాత్రమే స్వార్థం లేనిది, అది అవధులు లేనిది. ఆ ప్రేమ నీవు పొందుకుంటే నువ్వు చాలా ధన్యుడు. నిజంగా ఆ ప్రేమలో కనుక నువ్వు ఉంటే ఈ లోక ప్రేమను నువ్వు తృణీకరిస్తావు. దేవుని ప్రేమలో, యేసయ్య ప్రేమలో కనుక నువ్వు జీవిస్తూ ఉంటే, ఆయన ప్రేమను నువ్వు పొందుకున్న దానమైతే లోక ప్రేమ నీకు అసహ్యమవుతుంది. లోకంలో ప్రేమని ఆ బ్యాడ్జ్ పెట్టుకొని వాళ్ళు చేస్తున్నటువంటి ఆ భయంకరమైనటువంటి పాపానికి నువ్వు బానిసవు కావు. యేసయ్య ప్రేమ ఎంత ఉన్నతమైనది. ఆ ప్రేమ ఏం చేసిందో తెలుసా? నీ కోసం పరలోకమును విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చింది. ఆ ప్రేమ నిన్ను సహించింది. నువ్వు రోగంతో ఉంటే, నువ్వు శోధనలో ఉంటే, నువ్వు బాధలో ఉంటే, నువ్వు పాపంలో కొట్లాడుతూ ఉంటే, ఆ పాపము నుంచి విడిపించటానికి ఆ ప్రేమ నీ పాపాన్ని ఆయన భుజాన వేసుకుంది. ఆ భుజాన వేసుకుని అది మోసుకుంటూ ఆయన మీద ఉమ్ము వేస్తూ ఉన్నారు. ఆ ప్రేమ మీద ఉమ్ము వేస్తూ ఉంటే తుడుచుకోవటానికి కూడా ఆయనకి చేతులు పరిస్థితి లేదు. ఆయన మోస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ మీద కొరడాతో కొడతా ఉంటే మాట్లాడలేకపోతా ఉంది. ఆ ప్రేమను హింసిస్తూ ఉంటే, దూషిస్తూ ఉంటే బదులు చెప్పలేకపోతా ఉంది. ఆ ప్రేమ మీద ముళ్ళ కిరీటం పెడతా ఉంటే అది బాధను తట్టుకుంటా ఉంది. ఆ ప్రేమ మీద చేతుల్లో మేకులు కొడతా ఉంటే ఆ మేకుల్ని అలాగా నెమ్మదిగా కొట్టించుకుంటా ఉంది. కాల్లో మేకులు కొడతా ఉన్నప్పుడు సహిస్తూ ఉంది. మాట్లాడలేదు, బదులు చెప్పలేదు, బదులు పలకకుండానే ఆ ప్రేమ నీ కోసం అద్భుతమైన సందేశాన్ని ఇచ్చింది. క్షమించమంది, ప్రేమించమంది, నిన్ను నాతో ఉంచుకుంటానంది దొంగతో. ఆ ప్రేమ నీ కొరకు, నా కొరకు చివరి రక్తపు బొట్టు వరకు ఆ ప్రేమ కాచింది. ఆ ప్రేమ దాహం వచ్చింది, కానీ దాహం తీర్చుకోలేకపోయింది. ఎందుకో తెలుసా? నీ గురించి, నా గురించి ఆ ప్రేమ త్యాగమైంది. ఈరోజు నువ్వు అనుకుంటున్న ప్రేమ నిన్ను చంపుతుంది లేదా చంపబడతా ఉంది. యేసయ్య ప్రేమ నీ స్థానంలో చనిపోయి నిన్ను బ్రతికించడానికి తిరిగి లేచింది. అది యేసయ్య ప్రేమ. ఈరోజున ఏ ప్రేమ నువ్వు ప్రేమ అనుకుంటున్నావు? ఏ ప్రేమ నువ్వు అనుసరిస్తా ఉన్నావు? ఇది నన్ను ఆలోచన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఈరోజు నువ్వు ఈ లోకంలో ప్రేమ అనుకుంటున్నావే, అది ప్రేమ కాదు. యేసయ్య నిజమైన ప్రేమ. యేసయ్య నిజమైన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ఈరోజున ఆ ప్రేమ కలిగిన యేసయ్య దగ్గరికి వచ్చి, ఒకవేళ ఇప్పటికే నువ్వు ఈ లోక సంబంధమైన దాంట్లో ఏదైనా ఆలోచనలో నువ్వు ఉండిపోతే, యేసయ్య ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను యోసేపులా ఉంచాలనుకుంటున్నాడు ఆయన నిన్ను, నీ మీద ఒక ఉద్దేశంతో నీవు రాబోయే తరాల్లో ఒక ఆదర్శవంతుడిగా నిన్ను ఉంచాలనుకుంటున్నాడు ఆయన. ఈరోజున అలా ఉండడానికి ఒక తీర్మానం చేసుకుంటావా? దేవా, ఆ విధంగా జీవించడానికి నేను ఇష్టపడతాను ప్రభు అని నువ్వు ఒక నిర్ణయాన్ని నువ్వు తీసుకుంటున్నావా? ఈరోజున ప్రార్థన చేయి. ఎస్ ప్రభా, ఈ లోకంలోది ప్రభా అది ప్రేమ కాదు నాయన. ప్రేమని పేరు పెట్టబడి ఆ ప్రేమ వెనకాల హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రేమ వెనకాల అవమానం జరుగుతూ ఉంది. ఆ ప్రేమ వెనకాల కోపోద్రేకాలు ఉన్నాయి. ఆ ప్రేమ వెనకాల భయంకరమైనటువంటి వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రేమ వెనకాల ప్రభువా తుచ్చమైనవి, నీచమైనది వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి. ప్రేమ పేరు పెట్టి ప్రభువా
ఈ లోకంలో శోధనలో మరణానికి ఈడ్చుకొని వెళ్ళిపోతా ఉంది ప్రభా. నీ ప్రేమ అయితే నన్ను సహించింది, నీ ప్రాణాన్ని నా కొరకు పెట్టావు ప్రభా. ఇదిగోండి, నీకే నేను అప్పగించుకుంటా ఉన్నాను. నీవే నా జీవితంలో నిజమైన ప్రేమను చూపిస్తా ఉన్నావు. ఆ ప్రేమతో నేను జీవించడానికి సహాయం చేయ ప్రభా అని ప్రార్థన చేద్దాం. ఒకసారి లేచి నిలబడదాం. ఎస్, థ్యాంక్ యూ జీసస్. దేవా, ఈరోజు ప్రేమికుల రోజు అని చేస్తూ ఉన్నారు, కానీ అది నిజానికి ప్రేమికుల ఈ లోకంలో అనుకునే రోజు ప్రభా. ఆ రోజు గురించి మీరు మాతో చెప్పలేదు, కానీ నిజమైన ప్రేమ యేసయ్యను మాకు ఈ లోకానికి అందించారు. ఆ యేసయ్య దగ్గరికి మేము వస్తున్నాం ప్రభా. ఇది నన్ను ఎవరైతే యేసు ప్రేమలో జీవించాలని యవన బిడ్డలుగా, ఒక మాదిరికరమైన యవన బిడ్డలుగా ఈ లోకాన్ని, ఈ గ్రామాన్ని నీ వైపు త్రిప్పగలిగినటువంటి యోధులుగా, విశ్వాస వీరులుగా తిమోతి వల్లే నాయన ఈ యొక్క యవన బిడ్డలను నిలబెట్టుకొని మహిమ పొందమని జరుగుతున్న కార్యక్రమాలన్నీ మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. వందనాలండి.